భగవంతుడు నోరిచ్చాడు కదా అని ఏదో ఒకటి వాగేయడం, లేదా భగవంతుడు చేతిలో ఒక మీడియా ఇచ్చాడు కదా అని ఏదో ఒకటి అడ్డకోలుగా రాసేస్తే ప్రపంచమంతా మా పత్రికలు చూసి వణికిపోయి మేము చెప్పినట్టు నడుచుకుంటుంది అనేటువంటి ధోరణితో నడుస్తున్నటువంటి ఒక 6 మీడియా పేపర్లు, టీవీ ఛానళ్ళ దరిద్రాన్ని ఎన్నికల సంఘం అయితే పట్టించుకోలేదు. రోజు ఒకటి, ఒక రోజునేమో ఓట్లు తీసేస్తున్నాను కూడా, ఓ రోజునేమో ఓట్లు తీసేయలేదని కూడా. ఎదుటోళ్ళ ఓట్లు తీసేయాలి, మన వాళ్ళ ఓట్లు ఉంచాలి, తెలుగుదేశం పార్టీ అనుకూల ఓట్లు ఉంచాలి, అవతల వాళ్ళ ఓట్లు పీకేయాలన్నటువంటి ధోరణిలో సాగుతూ ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక్కడ తాజాగా అలా వచ్చారు ఇలా వెళ్ళారు అంటూ ఈనాడే రాసుకొచ్చినటువంటి అంశం. ఇక్కడ ఓటర్ జాబితా సవరణ రాష్ట్ర పరిశీలకుడు ఐఏఎస్ అధికారి మురళీధర్ రెండోసారి జిల్లా పర్యటన కూడా తూతు మంత్రంగా సాగింది. మంగళవారం తొలుత పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో 107 పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించబడి ధర్మవరంలో 2 వీధుల్లో పర్యటించారు. తర్వాత అనంతపురం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు ఈఆర్ఓలతో సమావేశం అయ్యారు అంటూ రాసుకొచ్చింది. అంటే అర్థమవుతుంది కదా, మొన్నటిదాకా ఏం చెప్పారు, ఇదివరకు కూడా అంతే. విద్యుత్ అధికారులు వచ్చేస్తున్నారు, రాష్ట్రం నుంచి విద్యుత్ శాఖను లాగేసుకుంటున్నారు. ఆర్థిక శాఖ అధికారులు వచ్చేస్తున్నారు, ఆంధ్రాలో ఆర్థిక ఎమర్జెన్సీ పెడుతున్నారు, 4 ఏళ్ల క్రితమే రాసేశారు. ఇప్పుడు ఎన్నికల అధికారులు వచ్చేస్తున్నారు, అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని రాశారు. ఇక్కడ బేసిక్గా జనాలందరికీ తెలుసు, ఓట్లు పోతే జనాలే గగ్గోలు పెట్టేవాళ్ళు. కానీ భవిష్యత్తులో ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక కల్పితాన్ని సృష్టించేందుకోసం ఆడుతున్న నాటకాలతో మీడియా ద్వారా చేసినటువంటి ఓవర్ యాక్షన్ని ఈసీ లైట్ తీసుకుందనడానికి సాక్ష్యం జరుగుతున్న పరిణామాలు.